ఈ వీడియోలో లైట్ రూమ్ టోన్ కర్వ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. మొబైల్ ఫోన్లో ఫోటో కలర్ గ్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. టోన్ కర్వ్ అనేది ఫోటోలోని లైటింగ్ అండ్ కాంట్రాస్ట్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగించే పవర్ఫుల్ టూల్. ఫోటోలో ఉన్న డార్క్, బ్రైట్ మరియు మిడ్ టోన్ భాగాలను సరిగ్గా అడ్జస్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టెప్ 1, లైట్ రూమ్ ఓపెన్ చేసి ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. స్టెప్ 2, ఎడిట్ పై క్లిక్ చేసి లైట్ని తర్వాత కర్వ్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు టోన్ కర్వ్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఈ ప్యానెల్లో వైట్, రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ కనిపిస్తాయి. చివర్లో ఉండే ఆప్షన్ గురించి చివర్లో మాట్లాడదాం. వైట్ మెయిన్ ప్యానెల్ మొత్తం బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ని కంట్రోల్ చేస్తుంది. రెడ్ పైకి లాగితే రెడ్ టోన్ వస్తుంది, కిందకి లాగితే సయాన్ బ్లూ టోన్ వస్తుంది. గ్రీన్ పైకి లాగితే గ్రీన్ టోన్ వస్తుంది, కిందకి లాగితే పింక్ మెజెంటా టోన్ వస్తుంది. బ్లూ పైకి లాగితే బ్లూ టోన్ వస్తుంది, కిందకి లాగితే ఎల్లో టోన్ వస్తుంది. వార్మ్ టోన్, కూల్ టోన్, వింటేజ్ లుక్ కావాలంటే ఈ RGB కర్వ్ని ఉపయోగించాలి. దీని గురించి స్పెషల్ వీడియో చేస్తాను. ఇక మెయిన్ పాయింట్లోకి వస్తే ఇక్కడ క్రాస్గా ఒక వైట్ లైన్ కనిపిస్తుంది కదా, దీంతోనే ఇందులో ఉన్న అన్ని ఆప్షన్స్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఇక్కడ స్టార్టింగ్లో ఉండేవి వైట్స్, ఇవి హైలైట్స్, ఇవి మిడ్ టోన్స్, షాడోస్, బ్లాక్స్. వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక వీటి వల్ల యూజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వైట్స్ ఇది ఫోటోలో చాలా బ్రైట్గా ఉన్న ఏరియాలను కంట్రోల్ చేస్తుంది. దీన్ని పెంచితే బ్రైట్ ఏరియా మరింత బ్రైట్ అవుతుంది, డీప్ వైట్ లుక్ వస్తుంది. తగ్గిస్తే ఆ బ్రైట్నెస్ తగ్గి సాఫ్ట్గా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని ఫోటోలలో డీప్ బ్రైట్ ఏరియా ఉండదు, అప్పుడు ఈ ఆప్షన్ని అలాగే ఉంచేయాలి. హైలైట్స్ ఇది కొంచెం బ్రైట్గా ఉన్న ఏరియాలలో డీటెయిల్స్ని తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుంది. దీన్ని పెంచితే ఆ ఏరియాలు మరింత బ్రైట్ అవుతాయి, డీటెయిల్స్ పోతాయి. తగ్గిస్తే బ్రైట్నెస్ తగ్గి డీటెయిల్స్ మళ్ళీ కనిపిస్తాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఓవర్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో డీటెయిల్స్ తిరిగి తెచ్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మిడ్ టోన్స్ ఇది బ్రైట్ అండ్ డార్క్ ఏరియాస్లో ఉండే డీటెయిల్స్ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని పైకి లాగితే పిక్చర్ కాస్త డార్క్ లుక్లోకి మారుతుంది, కిందకి లాగితే బ్రైట్ అండ్ సాఫ్ట్ లుక్లోకి వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఓవరాల్ పిక్చర్ టోన్ని బ్యాలెన్స్ చేస్తుంది. షాడోస్ పూర్తిగా డార్క్ కాని ఏరియాలను కంట్రోల్ చేస్తుంది. దీన్ని పైకి లాగితే ఆ డార్క్ ఏరియాలు సాఫ్ట్ బ్రైట్ అవుతాయి, కిందకి లాగితే మరింత డీప్ డార్క్ లుక్ వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే షాడో ఏరియాస్లోని డీటెయిల్స్ని చూపించడానికి లేదా డార్క్ మూడ్ క్రియేట్ చేయడానికి. బ్లాక్స్ పేరులోనే ఉంది, ఇది ఫోటోలోని బ్లాక్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని పైకి లాగితే బ్లాక్స్ సాఫ్ట్ బ్లాక్గా మారుతాయి, కిందకి లాగితే డీప్ బ్లాక్ లుక్ వస్తుంది. ఉపయోగం ఏంటంటే ఫోటోకు స్ట్రాంగ్ కాంట్రాస్ట్ ఇచ్చేందుకు యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక చివర్లో ఉన్న ఈ ఆప్షన్ ఏంటంటే పారామెట్రిక్ కర్వ్. లైట్ రూమ్లో పారామెట్రిక్ కర్వ్ అనేది టోన్ కర్వ్ టూల్లో ఒక భాగం. ఇప్పటిదాకా మీకు చెప్పింది పాయింట్ కర్వ్, ఇది పారామెట్రిక్ కర్వ్. పాయింట్ కర్వ్ అడ్వాన్స్, పారామెట్రిక్ కర్వ్ బేసిక్. ఈ పారామెట్రిక్ కర్వ్ 4 డివిజన్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ హైలైట్స్, సెకండ్ లైట్స్, థర్డ్ డార్క్స్, ఫోర్త్ షాడోస్. వీటి వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ఇందులో కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఈ స్లైడర్ ని అటు ఇటు మూవ్ చేసి ఈ డాట్స్ ద్వారా ఆప్షన్స్ ని కంట్రోల్ చేయొచ్చు. గాట్ ఇట్? మరో విషయం ఏంటంటే పాయింట్ కర్వ్ లో ఎక్స్ట్రా డాట్స్ ని యాడ్ చేసుకుని ప్రో లెవెల్లో కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక మన ఎడిటింగ్ పూర్తయింది. మీకు పెద్దగా డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, అయితే జూమ్ చేసుకొని బాగా గమనిస్తే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం బ్రైట్గా ఉంది, ఎడిటింగ్ చేసిన తర్వాత కొంచెం డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, బాగా గమనించండి. అలాగే ఇక్కడ కొంచెం బ్రైట్గా ఉంటే ఎడిటింగ్ చేసిన తర్వాత కొంచెం థిక్గా మారింది, బాగుంది. ఓవరాల్గా డీటెయిల్స్ కొంచెం బెటర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరో ఫోటోని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇది ఒరిజినల్, ఇది ఎడిటింగ్ చేసింది. జాగ్రత్తగా చూస్తే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ వీడియోలో టోన్ కర్వ్ని ఉపయోగించి ఎలా ఫోటోని ఎడిట్ చేసుకోవాలో చూపించాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ భాగాన్ని మార్చుకోవాలనుకుంటున్నారో, ఉదాహరణకి షాడోస్, వాటిని మీ ఫోటోకి తగ్గట్టుగా మాత్రమే కొంచెం మార్చండి. చాలా ఎక్కువగా మారిస్తే ఫోటో న్యాచురల్ లుక్ పోయే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక ఆప్షన్ అవసరం లేదనిపిస్తే దాన్ని వదిలేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైలైట్స్, డీటెయిల్స్ బాగానే కనిపిస్తున్నాయంటే దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అవసరం లేని మార్పులు చేస్తే మొత్తం ఫోటో డిస్టర్బ్ అవుతుంది. అందుకే మీ ఫోటోకి అవసరమైన వాటినే సున్నితంగా టచ్ చేయండి,
ఏ ఆప్షన్ అయినా ఎక్కువగా మార్చడం మంచిది కాదు. సో ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.